ఆరోగ్యం ఇవాళ చాలా ముఖ్యమైన అంశంగా ప్రపంచవ్యాప్తంగా మారిపోయింది. ఇలాంటి తరుణంలో భారతదేశ అతి పురాతన ఆరోగ్య విధానం యోగా ఉత్సవాలు నిన్నతో ముగిశాయి. కానీ మన వంశీ ఇంకో రోజు ఎక్స్టెండ్ చేసి ఈరోజు కూడా ఆ ఉత్సవాల్లో భాగమేగా జరుగుతున్న ఈ తరుణంలో ఆర్గనైజర్స్ని, సహకరిస్తున్న వాళ్ళని, ఇచ్చేసిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, నా పేరు మాకాల సత్యనారాయణ. యోగశక్తి సాధనా సమితి వ్యవస్థాపక చేయబడి రేపటి ప్రపంచ ఆరోగ్యం ఆనందం యోగాతోనే సాధ్యం అని చెప్పి యోగా వైపు ప్రపంచాన్ని మార్చడం కోసం పనిచేస్తున్నాను అని చెప్తాను. ఏంటిది? 1948 వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఫార్మ్ అయ్యి ఒక ఆశయం తీసుకుంది. ఏంటి ఆశయం? 2000 వచ్చే నాటికి అందరికీ ఆరోగ్యం ఇస్తాము అని చెప్పి వచ్చారు. ఇప్పుడు ఎంత? 2025. ఒక్కసారి ఎక్కడున్నామని తిరిగి చూస్తే ఏం పెరిగినాయి? రోగాలు, రుగ్మతులు, క్యాన్సర్లు, పక్షవాతాలు, సర్జరీలు, అర్ధంతర సావులు, అవయవాల మార్పిళ్లు పెరిగిపోయాయి. మీ అందరికీ తెలిసిన అంశమే. మనకి స్వాతంత్రం వచ్చి 70 ఏళ్ళు దాటినా నరేంద్ర మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ అయ్యే వరకు మన భారతీయ సనాతన ఆరోగ్య విధానం యోగాకి అంతర్జాతీయ గుర్తింపే లేదు. తనకున్న పరిజ్ఞానంతో, తన నాయకత్వానికి ఉన్న ముందు చూపుతో రేపు రాబోయే ప్రమాదాన్ని గ్రహించిన మోడీ గారు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తలుపు తట్టి ఆరోగ్య రంగంలో ఉపద్రవాలు రాబోతున్నాయి, అడ్డుకోవడానికి మా భారత ఆరోగ్య విధానం యోగా ఉంది, దీన్ని గుర్తించండి అని చెప్పి గుర్తించేలాగా చేసిన నరేంద్ర మోడీ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇంకో విషయం కూడా చెప్తా, ఆ తర్వాత మనం అసలు విషయంలోకి వెళ్దాం. కరోనా ఎన్నాళ్ళైంది విజృంభించి? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్పింది అంటే, మహమ్మారి రాబోతా ఉంది, భారతదేశ జనాభా 140 కోట్లు, ఎక్కడ జనం ఉంటే అక్కడ ప్రబలే అవకాశం ఈ వ్యాధికి ఉంది. పైగా మీ దేశంలో ఏదైనా ఒక రూల్ పెడితే 6 సంవత్సరాల వరకు అమలు జరగదు. ఈ లోపల మీ దేశం ఖాళీ అయిపోతే జాగ్రత్త పడండి. పైగా మీ దేశంలో సరైన హాస్పిటల్స్ లేవు అని వార్న్ చేశాయి. జరిగిందంటే ఎక్కడ హాస్పిటల్
కావాల్సి ఉంటే అక్కడ చచ్చిపోయారు. ఇంకో బ్రహ్మ రహస్యం ఏంటంటే బాగా ఖర్చు పెట్టినోడే చచ్చిపోయారు. అలాంటి తరుణంలో మోడీ గారు మరొక అద్భుత కార్యక్రమం చేపట్టాడు. ఏంటది అంటే నా ఫిట్నెస్ మంత్ర అని ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియోలో ఏమున్నాయని చూస్తే సింపుల్ యోగా టెక్నిక్స్, ఆక్యుప్రెషర్ టెక్నిక్స్ తోనే నిండి ఉంది. అంటే ఒక్కసారి చూస్తే ఎవరైనా అమలు చేసేలాగా ఉన్న ఆ టెక్నిక్ ప్రజలంతా ఎదురు చూస్తున్నారు. ఏదో మిరాకిల్ కావాలి, ఏదో మిరాకిల్ కావాలి అని. అదే మిరాకిల్ లాగా భారతదేశంలో చావుల్ని గణనీయంగా తగ్గించింది. ప్రయత్నించిన ఏ విదేశీయుడికైనా పనిచేసి కరోనా మహమ్మారి వెనక్కి తగ్గేలాగా చేసిన నరేంద్ర మోడీ గారికి మరొకసారి ధన్యవాదాలు చెప్తా ఉన్నా. అది కూడా భారతీయ విధానాలతో అరికట్టిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. పైగా మేము గొప్పగా చెప్పుకుంటా ఉన్నాం. ఏంటది? యోగాంధ్ర అనే కార్యక్రమం లాంచ్ చేస్తే ఆంధ్రప్రదేశ్ దాన్ని ప్రోత్సహించడానికి ఢిల్లీ నుంచి వైజాగ్ వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తంగా గిన్నిస్ రికార్డు సాధించడానికి చేయూతనిచ్చిన నరేంద్ర మోడీ గారికి మరొకసారి ధన్యవాదాలు చెప్తూ నేను కట్టుబడి ఉన్నానని చెప్తున్నా. దేనికి? రేపటి ప్రపంచ ఆరోగ్యం, ఆనందం యోగాతోనే సాధ్యం అని. ఎట్లా చెప్తావు నువ్వు? ఏముంది దాంట్లో అని చూస్తే అన్నీ ఉన్నాయి దాంట్లో. మనిషి పుట్టుక నుంచి సచ్చే వరకు అన్ని స్టేజ్ల్లో కావలసినటువంటి ఆరోగ్యం, ఆనందం, పరిపూర్ణ ఆయుష్ ఇచ్చేలాగా దాంట్లో ఉంది. కాకపోతే మనం చదవలేదు, ఆచరించకపోవడం మూలంగానే ఇప్పుడున్న ఈ దుస్థితి. అయిన దానికి కాని దానికి మందులు, సర్జరీలు, అవయవాల మార్పిళ్ళు పెరిగిపోయిన ఈ తరుణంలో అలాంటి వాటిని బారిన పడకుండా ఉపయోగపడే అన్ని విధానాలు ఈ యోగాలో ఉన్నాయి. అందులో అతి ముఖ్యమైన అంశం ఏంటి అంటే యోగాలో 5 కోశాసన ఉంటాయి. అన్నమయ కోశ, ప్రాణమయ కోశ, మనోమయ కోశ, జ్ఞానమయ కోశ, ఆనందమయ కోశ. ఇందులో ప్రాణమయ కోశ యొక్క విలువ మనకు అర్థమైతే ఒక్కసారి మనలోకి మనం చూసుకుంటే మనం ఏ స్థితిలో ఉన్నామో తెలిసిపోతుంది. ఆ దాని మీద పట్టు సాధిస్తే అనారోగ్యమే మన దరి చేరదు, మనం తరిమి కొట్టచ్చు అని చెప్తాం. ఏముంది ఈ ప్రాణమయ కోశాలు అంటే ఒక చిన్న ప్రకటన చేస్తున్నా. అదేంటంటే ప్రాణశక్తి ఉంటే బతుకుడు, లేకపోతే చచ్చుడు. ప్రాణశక్తి తగ్గితే అనారోగ్యం, పెరిగితే ఆరోగ్యం, ఇంకా పెరిగితే ఆనందం. ఆరోగ్యం, ఆనందం కావాలంటే మన యోగాలోని ప్రాణమయ కోశ శరణ్యం. ఏంటి ప్రాణమయ కోశ అని చూస్తే మనిషిలో 72,000 శక్తి నాడులు ఉన్నాయి. ఎంతమందికి తెలుసు? మనలో లంగ్స్ పవర్ ప్లాంట్ గా పనిచేసి గాలిలో ఉన్న ఆక్సిజన్ తీసుకుని ప్రాణశక్తిని తయారు చేసే శక్తి, మనం తింటే శక్తి రావచ్చు, పోవచ్చు. కానీ ఊపిరితిత్తులు ప్రాణశక్తి వచ్చే తీరుతుంది పనిచేస్తే. అలాంటి ఊపిరితిత్తులు పవర్ ప్లాంట్ నెగ్లెక్ట్ చేసి తిండి మీద ధ్యాస పెట్టి పెట్టి పెట్టి
లోపల విషతుల్యమైన శరీరాన్ని తయారు చేస్తున్నారే, వీడు కదా అర్ధంతర సావుకి పెడతా ఉన్నారు. ఎవరైతే ఊపిరితిత్తుల సామర్థ్యం, వాళ్ళ చుట్టూ ప్రాణశక్తి, ఆక్సిజన్ పెరిగేలాగా చేసుకున్నారో వాళ్ళందరూ బాగున్నారు అన్న విషయం గమనిస్తే కదా. తర్వాత మనలో ఏముంది ఆ ప్రాణశక్తిని సంపాదించుకోవడానికి అని చూస్తే మన చక్రాస్ కదా. చక్రాస్ నువ్వేం ఎమోషన్లా కొంచెం చైతన్యవంతంగా ఉంచుకునేలాగా చూస్తే చాలు, ఏ రోగము మన దరి చేరదు. అలాగే ఇంకా ఏమున్నాయి, 26 శక్తిధారులు ఉన్నాయి, సుమారు 1000 శక్తి కేంద్రాలు ఉన్నాయి. నీకు ఎంత శక్తి కావాలో అంత శక్తి వచ్చేలాగా అసలైన శక్తి విధానాలను పక్కన పెట్టి చెత్త విధానాలని, హాని చేసే విధానాలని అవలంబించడమే ప్రపంచం ఆరోగ్య విపత్తుకు గురవడానికి కారణమని చెప్తూ, ఈ ప్రాణమయ కోశాన్ని ఉపయోగించుకోవడానికి అనేక విధానాలు ఉన్నాయి. అవి ఆక్యుప్రెషర్ కావచ్చు, ఆక్యుపంక్చర్ కావచ్చు, మనవాడు చెప్పినట్టు మసాజ్ కావచ్చు, ఇంకా చాలా ఉన్నాయి. మల్టీ థెరపీస్, యోగ విధానాలకి ఈ మల్టీ థెరపీస్ ఉపయోగించుకుని యాడ్ చేసి ఎవరికి వాళ్ళు కనెక్ట్ చేసుకుంటూ పక్కవాడికి సాయం చేసుకుంటూ వెళితే ఈ భారతీయ ఆరోగ్య విధానాలే ప్రపంచాన్ని ఓ మంచి స్థాయికి తీసుకెళ్లేలాగా ఉందని చెప్తూ, అలాంటి వాటికి మోడల్స్ గా ఎక్కడున్నారు అంటే మన భారతీయులే ఉన్నారని చెప్తూ, కుంభమేళా టైంలో లక్షలాది మంది సాధువులు బయటకు వచ్చి మేము నిజమైన ఆరోగ్యవంతులం, మేమే నిజమైన శక్తివంతులం, మాకు ఎలాంటి వైద్య సదుపాయాలు అవసరమే లేదు, మమ్మల్ని మేమే శక్తివంతులుగా తయారు చేసుకున్నాం అని మోడల్స్ గా నిలిచారే ఆ యోగులు, సిద్ధులు, జ్ఞానులు, భక్తులు, ఋషులు. వీళ్ళు కదా భారతదేశానికి మోడల్స్. వాళ్ళు అనుసరిస్తున్న విధానాలు, యోగ విధానాలని ప్రతి ఒక్కరికి తెలిసేలాగా, అమలు జరిగేలాగా చేస్తే త్వరలో ఆరోగ్య ప్రపంచం తయారు చేయడానికి భారతీయులే ముందున్నారని చెప్తూ, అలాంటి కార్యక్రమానికి వినూతనంగా ఓ మంచి పథకాన్ని ప్రారంభించిన వంశీ అండ్ ఫ్రెండ్స్ వీళ్ళందరినీ అభినందిస్తూ, ఇలాంటి కార్యక్రమాన్ని గెస్ట్గా పిలిచినందుకు మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, వాళ్ళు చేపట్టే ఈ మల్టీ థెరపీ సిస్టమ్ కి చేయూతనిస్తానని, సహకరిస్తానని మరొకసారి మీ అందరి ముందు సమక్షంలో చెప్పి సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ.